ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ ఆలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహనం లేదా నాగవాహనం ఇలా అనేక రకంగా చెప్పుకోవచ్చు. ఈ వాహనాన్ని దర్శించినటువంటి భక్తులకు సర్పదోషాలు తొలగిపోతాయి. సరు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాగ శుద్ధాగ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నాగేంద్రుడు స్వామికి సర్పాభరణం, ఆయనకి ఆభరణంగా ఉంటారు. అనంతనాగ, వాసుకీనాగ, తక్షకనాగ, గుళికనాగ, కార్కోటకనాగ, ఐరావతనాగ, శంఖపాలనాగ, మణిభూషణనాగ, అలాగా నవనాగులు కూడాను ఆయన ఆశ్రయించి ఉన్నాయి. నాగలోకమంతా ఆయనకి దాసులుగా ఉన్నాయి. ఎందుకంటే గరుత్మంతుడు ఒకానొక సందర్భంలో ఈ నాగలోకాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టబోతూ ఉంటే ఈ నాగులన్నీ కలిసి పరమేశ్వరుని ఆశ్రయిస్తే స్వామివారికి అభయం ఇచ్చి ఈ నాగలోకాన్ని మొత్తాన్ని ఉద్ధరించడం కోసం వారందరినీ కూడా చక్కగా ఆయన ఆభరణాలుగా ధరించారు. నాగ యజ్ఞోపవీతనే నమః. యజ్ఞోపవీతంగాను ఆభరణాలుగాను ఉంటాయి ఈ సర్పాలు. అటువంటి ఈ నాగవాహనాన్ని దర్శించిన భక్తులకు కళ్యాణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి. స్వామివారి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తారు. అటువంటి అనుగ్రహించేటువంటి ఈ స్వామిని శేషవాహనంపై మనందరం దర్శిద్దాం.